హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో ఈరోజు 25వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నమాట. చాలా వరకు రేషన్ కార్డుల పంపిణీ అన్ని గ్రామాల్లో కానివ్వండి, అన్ని పట్టణాల్లో కానివ్వండి, ఈ 9 జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో పంపిణీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మిగిలిన మూడు విడతల్లో మిగిలిన జిల్లాలకు పంపిణీ జరుగుతుంది. కాకపోతే మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు, ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఎందుకు పంపిణీ చేశారో మీకు తెలుసా అని. నిజం ఫ్రెండ్స్, ఎందుకు పంపిణీ చేశారో ప్రభుత్వం ఇంకా డీటెయిల్గా ఏం చెప్పలేదు, జస్ట్ తూచాయిగా చెప్పడం జరిగిందనమాట. కాకపోతే నా అవగాహన మేరకు, నా ఊహకు అందినంత వరకు నేను నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాలని, జస్ట్ నా ఊహకు అందినేది అనమాట. నేను ఓన్గా ఆలోచించి చెప్తున్నాను. ఫ్యూచర్లో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది అని. అందువల్ల చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ స్మార్ట్ రేషన్ కార్డును పోగొట్టుకోకండి. ఎందుకంటే స్మార్ట్ రేషన్ కార్డు అనేది క్యూఆర్ కోడ్తో చాలా పకడ్బందీగా, చాలా కాస్ట్లీ కార్డుతో తయారు చేసి వాళ్ళు మనకు పంపిణీ చేస్తున్నారు అనమాట. అటువంటప్పుడు ఆ రేషన్ కార్డును, ఆ స్మార్ట్ రైస్ కార్డును మనం చాలా జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇంచుమించు చెప్పాలంటే ఒక ఏటీఎం కార్డు పోయినా తిరిగి తొందరగా ఒక నెల లోపల తెప్పించుకునే అవకాశం ఉందన్నమాట, కంప్లైంట్ పెట్టి. కానీ ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది పోగొట్టుకుంటే 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. కాకపోతే అంతవరకు మనకు రేషన్ సరుకుల పంపిణీ అనేది జరగదు. ఎందుకంటే దీంట్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను చూడండి. పోగొట్టుకుంటే ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చి క్యూఆర్ కోడ్తో వస్తుంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఈ ఈపోస్ మిషన్లు ఏవైతే ఉన్నాయో మనకు సరుకులు పంపిణీ చేసేటప్పుడు మనతో తంబు వేయించుకొని, ఫింగర్ ప్రింట్ వేయించుకొని మనకు సరుకులు ఇస్తున్నారనమాట. కాకపోతే ఇక ఫ్యూచర్లో ఆ ఈపోస్ మిషన్ స్థానంలో ఎప్పుడైతే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డ్ని స్వైప్ చేస్తాం చూడు, స్వైప్ చేసి మనం పిన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇవ్వడంతో ఇంత అమౌంట్ అనేది మనం ఫిట్ చేసి ఇస్తే అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది మన అకౌంట్ నుంచి షాపింగ్ చేసే సమయాల్లో. అదే ప్రాసెస్లోనే ఈ మిషన్స్ వస్తాయి కొద్ది త్వరలో. అప్పుడు మనం కార్డును స్వైప్ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు మన కార్డు లేనిదే మనకు తప్పనిసరిగా సరుకుల పంపిణీ జరగదు. ఇప్పుడైతే ఏదో తాత్కాలికానికి ఇంతవరకు మన జెరాక్స్ పేపర్ చూపిస్తానో రైస్ కార్డుకి సంబంధించి, లేదంటే మన దగ్గర మన మైండ్లో ఉన్నటువంటి రేషన్ నంబర్ చెప్తేనో ఆటోమేటిక్గా వాళ్ళు ఓకే చేసి మనతో తమ్మేయించుకొని సరుకులు ఇస్తూ వచ్చారనమాట. ఇక మీదట అలా జరిగే అవకాశాలు లేవు అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ స్మార్ట్ రైస్ కార్డ్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇకపోతే ఫ్యూచర్లో దీని అడ్వాన్స్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందని కూడా నా ఊహకు అందినంత వరకు నేను చెప్తున్నాను. మీరు వినండి, ఎందుకంటే నచ్చితే వినండి, నా ఊహకు అందినది మాత్రమే చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది, ఈ విధంగా ప్రభుత్వం అమలు జరిపే అవకాశం ఉంది అని. అందువల్ల జాగ్రత్తగా వినండి. ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది ఫ్యూచర్లో, ఇప్పుడు ఆల్రెడీ మనం బెంగళూరు, చెన్నై, ముంబై అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వెండింగ్ మిషన్ అని ఒకటి ఉంది. ఆ వెండింగ్ మిషన్లో మనకు కూల్ డ్రింక్స్ కావాలన్నా సరే, పాప్కార్న్ కావాలన్నా సరే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఎలా వస్తాయి? అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేసి మన అమౌంట్ పే చేయాలి. అప్పుడు పే చేసిన వెంటనే మనకు మిషన్లో నుంచి వచ్చేస్తుంది అనమాట బయటికి. మనం తీసుకొని కూల్ డ్రింక్స్ కావాలంటే తాగొచ్చు, పాప్కార్న్ కావాలంటే తినొచ్చు అనమాట. అదే ప్రాసెస్లోనే ఈ వెండింగ్ మిషన్ లాంటిదే ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారనమాట. అందుకే ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది. లేకుంటే స్మార్ట్ రైస్ కార్డ్తో ఏం అవసరం ఉంది చెప్పండి? ఏదో మనం జేబులో పెట్టుకోవాలి అని పెట్టుకొని పోతే సరిపోతుందని ప్రభుత్వం చెప్పేస్తుంది. కానీ సింపుల్గా దానికి మనకు నంబర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మన పాత రేషన్ కార్డు పోగొట్టుకున్నామంటే మన దగ్గర ఆ నంబర్ ఉంటే ఆటోమేటిక్గా మీ సేవ దగ్గరకు వెళ్ళడము, లేదంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మన నంబర్ చెప్తానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. కానీ ఇది ఆ విధంగా డౌన్లోడ్ చేసి ఇవ్వడానికి కుదరదు. మనం అదేవిధంగా డూప్లికేట్ ఆధార్ కార్డు
స్మార్ట్ ఈ ఏదైతే మన ఏటీఎం కార్డు ఉందో అలాగే ఆధార్ కార్డు కూడా చేసిస్తారనమాట. అది మనకు చెల్లుబాటు అవుతుంది. కానీ దీన్ని ఆ విధంగా చేస్తే చెల్లుబాటు కాదనమాట. మిషన్ డూప్లికేట్ కార్డ్‌ని అలౌ చేయదనమాట. ఆ విధంగా ఉంటుందనమాట. అందుకని ఈ వెండింగ్ మిషన్‌లో ఆటోమేటిక్‌గా మనం వెండింగ్ మిషన్‌లో నుంచి ఏదైనా తీసుకోవాలంటే కూల్ డ్రింక్స్ ఆడ స్కానర్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం యూపీఐ పేమెంట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసి తీసుకుంటాము. కాకపోతే ప్రభుత్వం ఏ విధంగా తీసుకొస్తుందంటే క్యూఆర్ కోడ్. మన క్యూఆర్ కోడ్ అక్కడ చూపిస్తే ఆటోమేటిక్‌గా వెండింగ్ మిషన్‌లో నుంచి మనకు కావాల్సిన సరుకులు మన నెలకు మనకు ఎంత సరుకులు వస్తాయో అంత సరుకులు వచ్చేటట్టుగా ప్రభుత్వం తయారు చేసే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా రోబోటిక్ సిస్టంలో ఇది అమలు జరిపే అవకాశం ఉంది. కాకపోతే డీలర్లు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు సరుకు దించుకోవడము, ఆ గోడౌన్‌ల ఆ మిషన్‌లలో వేయడము డైలీ ఇంతమందికని వేస్తారనమాట. నెలంతా కూడా సరుకులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జస్ట్ 15 రోజులే చెప్తున్నారు. అప్పుడు 30 రోజులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. డైలీ ఇంతమందికని. ఆ ప్రాంతంలో కెపాసిటీని బట్టి ఎక్కువగా మిషన్లు కూడా పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల లాభం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక్క కిలో బియ్యం కూడా వేస్ట్ కావు. అదేవిధంగా ప్రజలకు కూడా ఒక కిలో బియ్యం కూడా తగ్గుకోకుండా, ఒక పావు కూడా తగ్గుకోకుండా మనకు ప్రతి సరుకు మనకు నేరుగా చేరే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించిందేమో, అందుకోసమే ఈ స్మార్ట్ రైస్ కార్డ్‌ని తయారు చేసిందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ స్మార్ట్ రైస్ కార్డ్‌ను సింపుల్‌గా మామూలుగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్ వస్తుందో ఒక అట్టముక్క మీద ప్రింట్ చేసి లామినేషన్ చేసి ఇచ్చినట్టుగా మనకు యథావిధిగా ఇంతవరకు ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఈ విధంగా ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త రైస్ కార్డులో, స్మార్ట్ రైస్ కార్డులో దాని వెనుక వైపున మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వడం లేదు. ఓన్లీ వైట్ బోర్డ్ లాగా పెట్టేశారు. ఎందుకని? జస్ట్ మన క్యూఆర్ కోడ్ నుంచే మనం తెలుసుకోవాలి. మొబైల్ నుంచి కానివ్వండి, దేని నుంచి కానివ్వండి, స్కాన్ చేస్తేనే మనకు డీటెయిల్స్ తెలుస్తాయి తప్ప కార్డులో వాళ్ళు ప్రింట్ చేయలేదు. ముందు ప్రింట్ చేస్తామన్నారు, ఇప్పుడు ప్రింట్ చేయలేదు. అంటే దీంట్లో సంథింగ్ ఏదో ఉంది. మనం ఏదైనా మన పేర్లలో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ తెలుసుకోవాలి అని అంటే కంపల్సరీ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తెలుసుకోవాల్సిందే. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ ఈ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే. కార్డు తీసుకొని వెళ్ళాల్సిందే అనమాట. ఈ సచివాలయాలకు కానివ్వండి. చూడండి, మీరే ఆలోచించండి. 1 గ్రామ్ కూడా నష్టం లేకుండా మనకు చేరుతుంది. 1 గ్రామ్ వేస్ట్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ రేషన్ బియ్యం ఏ విధంగా పక్క రాష్ట్రాలకు కానివ్వండి, పక్క దేశాలకు కానివ్వండి ఏ విధంగా తరలిస్తుంటే దాన్ని అక్రమ బియ్యాన్ని పట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఆ విధంగా జరగకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ విధంగా ఏమన్నా ఒక కార్డు తయారు చేసి ఈ విధంగా అమలు జరిపితే బాగుంటుంది అని ఒక ఆలోచన ఏమైనా చేశారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వేస్టేజ్ లేకోకుండా జరుగుతుందన్నమాట పంపిణీ. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ రైస్ కార్డ్ని ఎవరు పోగొట్టుకోకండి. ఫ్యూచర్లో రాను ఈ స్మార్ట్ రైస్ కార్డు ఫస్ట్ స్వైప్ చేసి ఆ తర్వాత మనతో ఫింగర్ ప్రింట్ వేయించుకొని ఇస్తారనమాట. మనం ఇదివరకు మాదిరిగా ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పగానో లేదంటే జిరాక్స్ పేపర్ చూపిగానో వాళ్ళు ఓకే చేసి మనతో థంబ్ వేయించుకొని ఇస్తూ వచ్చారనమాట. ఇక మీద ఆ విధంగా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం నేను చెప్పిన దాంట్లో ఒక్క ప్రాసెస్ అన్న జరిగే అవకాశం ఉంది. ఈ స్వైప్ మిషన్ లాంటిది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి ఫస్ట్ స్వైప్ చేసి ఆ తర్వాత ఆ కార్డును మనతో ఫింగర్ ప్రింట్ వేయించుకొని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ వెండింగ్ మిషన్లో మీకు అంత ఒక్కొక్కరికి 30 కేజీలు వస్తాయి, 40 కేజీలు వస్తాయి. అది ఎలా పంపించడానికి అవుతుందో బయటికి ఆ బియ్యాన్ని వెండింగ్ మిషన్ నుంచి పంపిణీకి ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందంటే 5 కేజీల ప్యాకెట్ తయారు చేయొచ్చు. 5 కేజీలు బియ్యం ప్యాకెట్ చొప్పున ఒక కుటుంబంలో 7 మంది అంటే 7 ప్యాకెట్లు, 7 5 35 కేజీలు ఈ విధంగా వస్తుంది అన్నమాట మిషన్ నుంచి. రాబోయే కాలంలో ఇదే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను కూడా అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం. మీకు నేను చెప్పిన విషయం మీకు నచ్చితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా చూసేవాళ్ళు కానివ్వండి, మన వీడియోను లైక్ చేయండి. ఇంతవరకు నేను చెప్పింది ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.